హలో ఎవ్రీవన్, ముందుగా మీ అందరికీ నమస్కారం. నేను మీ కళ్యాణి. వెల్కమ్ టు అవర్ ఛానల్ కళ్యాణీస్ ఫ్యామిలీ వ్లాగ్స్. ఇవాళ నేను మా ఇంట్లో సారికందతో ఎక్కువగా చేసుకునే రెసిపీని షేర్ చేస్తున్నాను, చూసేయండి. ముందుగా సారికందని తొక్క తీసి నీట్గా చేసుకోవాలి. ఆగండి, తొక్క తీసే ముందు 2 చేతులకి కొద్దిగా నూనెని అప్లై చేసుకోవాలి, లేదంటే చేతులు బాగా దురద పెడతాయి. తొక్కని తీసుకున్న తర్వాత ఈ సారికందని 1/2 ఇంచు మందం గల ముక్కలుగా రౌండ్ చక్రాల్లాగా కోసుకోవాలి. ఈ కోసుకున్న చక్రాలని నీటిలో వేసి కడుక్కొని ఏదైనా ఒక పాత్రలో కానీ కడాయిలో కానీ నీళ్లను తీసుకొని అందులో ఈ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కల్ని 5 నుండి 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఉడికేటప్పుడు దీనిలో 1 టీ స్పూన్ పసుపు, అలాగే 2 టీ స్పూన్ల ఉప్పు వేసి కాస్త మెత్తపడే వరకు ఉడికించుకోవాలి. ఈ ఉడకటం అనేది ఆ దుంపలపై ఆధారపడి ఉంటుంది. కొన్ని దుంపలు తొందరగా మెత్తగా ఉడికిపోతాయి, కొన్ని ఎంతసేపు ఉడికించినా కాస్త గట్టిగానే ఉంటాయి. చూసుకొని మనకి అవసరమైనంత వరకు ఉడికించుకోవాలి. అది కొంచెం ఎక్కువ టైం అయినా పర్వాలేదు, తక్కువ టైం అయినా పర్వాలేదు. వీటిని ఉడికాయో లేదో టెస్ట్ చేయడానికి ఒక ముక్కని తీసుకొని స్పూన్తో కానీ ఫోర్క్తో కానీ గుచ్చి చూస్తే తెలిసిపోతుంది. నేను ముందుగా చూశాను, అది కాస్త గట్టిగా ఉన్నది. మళ్ళీ 1 నిమిషం పాటు ఉడికించుకొని తర్వాత తీసి చూస్తే కాస్త మెత్తపడ్డాయి. ఇప్పుడు వాటన్నింటినీ ఆ నీటిలో నుంచి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. అవి చల్లగా అయ్యేలోపు ఆ ముక్కల్ని కోట్ చేయడానికి ఉపయోగించే పేస్ట్ని మనం ఇక్కడ తయారు చేసుకుందాం. దానికోసం 4 టీ స్పూన్ల బియ్యాన్ని 1 గంట ముందు నానబెట్టి ఉంచుకోవాలి. ఆ నానబెట్టుకున్న బియ్యం, దానిలో 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ ఉప్పు, ఒక 4 ఎండుమిరపకాయలు, 4 పండు మిరపకాయలు వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. చూసారు కదా ఎంత మెత్తగా ఉందో ఈ పేస్టు. ఈ పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత దాని కన్సిస్టెన్సీ చూసుకోవాలి. అవసరమైతే కొంచెం నీళ్లను వేసి జారుగా కలిపి పక్కనుంచుకోవాలి. ఇప్పుడు వాటిని ఫ్రై చేయడానికి ప్యాన్లో కొంచెం నూనె వేసి దానిని స్ప్రెడ్ చేసుకుని ఉడికించి పెట్టుకున్న ఈ సారికంద ముక్కలని ఆ పేస్టులో ముంచి 2 వైపులా పట్టేలాగా చేసి ఆ ప్యాన్ పైన ఒక్కొక్కటిగా సర్దుకోవాలి. అవసరమైతే ఈ పేస్ట్లో నచ్చిన మసాలాలు లేదా గరం మసాలా, మిరియాల పొడి వంటివి కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు దీంట్లో ఏమీ వేయలేదు, ఎందుకంటే వీటిని మా ఇంట్లో పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అందుకని స్పైసీగా కారంగా ఉంటే వాళ్ళు తినలేరు, అందుకే ఇక్కడ నేనేమీ వేయలేదు. సో స్పైస్ని ఇష్టపడే వాళ్ళు వేసుకోవచ్చు. ఇలా అన్నింటినీ ప్యాన్ పై వేసుకున్న తర్వాత వాటిని 1-2 నిమిషాలు బాగా కాలనివ్వాలి. పైన కొద్దిగా ఆయిల్ని వేసుకొని మంటని లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని స్లోగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాలనివ్వాలి. తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. వీటిని పప్పు అన్నం, సాంబార్ అన్నం, రసం కలిపిన అన్నం, పెరుగన్నం, ఏ అన్నంలోకైనా చక్కగా నంచుకుని తినేయచ్చు. లేదంటే ఈవినింగ్ టైంలో కొంచెం కెచప్లో ముంచుకొని స్నాక్స్లా కూడా తినొచ్చు. చూసారా, 2 వైపులా కాల్చుకున్న తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఎంత బాగా కనిపిస్తున్నాయో. నేను ఇవి ప్రిపేర్ చేసే టైంకి లంచ్ టైం అయిపోయింది. పిల్లలందరూ తినడానికి రెడీగా ఉన్నారు. నేను ఒక ప్లేట్ ఫుల్ అయ్యాక ఒక పిక్ తీసుకుందామని వెయిట్ చేస్తున్నాను. నా ప్లేట్ ఫుల్ అవ్వట్లేదు. పైన కోట్ చేసిన లేయర్ క్రిస్పీగా, లోపలి ఆ దుంప మెత్తగా, తినడానికి చాలా బాగుంటాయి. మొత్తానికి నాకు ఎండింగ్లో పిక్ తీసుకునే ఛాన్స్ అయితే దొరికింది. ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు అలాగే మీ పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.